తాడి చెట్టును కనుక కూలిస్తే వాళ్ళకి మీదన కేసు అన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి ఒక చట్టం. తమిళుల జీవన విధానంలో తాడి చెట్టుది విడదీయరాని అనుబంధం ఎన్నో ఉపయోగాలు ఉండవు. తమిళనాడు ప్రభుత్వం దాన్ని రాష్ట్ర చెట్టుగా స్వీకరించింది. ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశకి చేరుకున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం 1970లో తమిళనాడులో సుమారు 15 కోట్ల చెట్లుంటే 2014 నాటికి ఆ సంఖ్య 5 కోట్లకు తగ్గింది. 2023 నాటికి 4 కోట్లకు తగ్గింది. ఇదే వేగంతో అంతరిస్తే ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో విఫలమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. తీరంలో అవి లేకపోతే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. తాడి చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ చెట్ల నుండి లభించే ఆహార పదార్థాలు, ఇతర వస్తువులకు డిమాండ్ తగ్గింది. కళ్ళు దించడం మీద 1987లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో గతంలో కల్పవృక్షంగా భావించిన చెట్టే నేడు రైతుకి కలుపు మొక్కగా కనిపిస్తోందని కళ్ళు ఉద్యమం కన్వీనర్ నల్లస్వామి న్యూస్ స్టూడియోతో చెప్పారు. ఫలితంగా ఆ చెట్లను నరికి వెక్కిరిస్తున్నారని పేర్కొన్నారు. స్టాలిన్ నేతృత్వం డిఎంకే ప్రభుత్వం 2021-22లో రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో 3 కోట్ల వ్యయంతో తాటి అభివృద్ధి మూవ్మెంట్ను ప్రవేశపెట్టింది. తాడి చెట్ల సాగు పెంచడానికి 30 జిల్లాల్లో 76 లక్షల విత్తనాలు, 1,00,000 మొక్కలను రాయితీ మీద అందజేసింది. వీటికి సంబంధించిన పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. పుదుక్కోట్టై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర 14 కోస్తా జిల్లాల్లో 430 చోట్ల తాటి విత్తనాలు నాటించింది. ఈ ఉద్యమంలో తాటి కార్మికుల సంక్షేమ బోర్డు, పలు స్వచ్ఛంద సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. తాటి చెట్ల సంఖ్య పెంచడానికి పీఎంకే, నామ్ తమిళర్ కక్షి వంటి పార్టీలు గతంలో ఉద్యమించినాయి. శాసనసభాపతి అప్పావు సైతం ఏటా 1,00,000 విత్తనాలు తన సొంత ఖర్చుతో ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఏ కారణంతో అయినా తాడి చెట్టు నరకాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలని డిఎంకే ప్రభుత్వం జీవో విడుదల చేసి దాని అమలుకు ఆయా జిల్లాల కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ ఉత్తర్వులు బేఖాతరు చేయడంతో గతేడాది ఫిబ్రవరిలో తొలి కేసు నమోదైంది. చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటిది అవసరం ఉంది.